హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు మీ అందరూ? ఎస్, ఐ థింక్ సో. మీరు అందరు చాలా బాగున్నారు, బాగుంటారు, బాగుండాలి కూడా. ఓకే, సో ఈరోజు ఒక కాన్సెప్ట్తో వచ్చాము. ఏంటి, ఒక వీడియోతో వచ్చాను. ఏంటి ఇది చాలా పెద్ద లెంతీగా వీడియో ఉంది. సో ఏంటని ఒక డౌట్తో మీరు చూసుంటారు. ఒకవేళ తమ్నేల్ చూస్తే తమ్నేల్ కింద కనపడుద్దిగా ఏంటి ఏకంగా 1 అవర్ వీడియో చేశాడని ఒక డౌట్ రావచ్చు మీకు. ఎస్, ఈ వీడియో చేయడానికి 1 అవరే కదండి, ఇంకా చాలా టైం పట్టింది. దగ్గర దగ్గర 2 అవర్స్ జస్ట్ మేము మాట్లాడుకుంది. ఇంకా చాలా చాలా జరిగింది. సో ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఏంటి, అసలు తనకి ఏమైంది, ఓకే, తను ఎలా జాయిన్ అయ్యారు, అందులో జాయిన్ అయ్యి ఎలా కొంతమంది చేసిన ఇది, అండ్ తన ఒపీనియన్, తన రివ్యూ తను ఇవ్వాలనుకుందంతా చెప్పేస్తుంది. సో అది మీకు మొత్తం వినిపిస్తాను. అండ్ ఈ వీడియో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి, జాయిన్ అయి అటు ఇటు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకి అందరికి కూడా కొంచెం యూస్గా ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ దాకా చూస్తానంటే చూడండి. అండ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇదేదో కొంచెం యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే, ఓకే, ఒకవేళ ముందే యూస్ఫుల్గా అనిపించినా కూడా మీరు వేరే వాళ్ళకి షేర్ కొట్టేసేయండి. ఎందుకంటే ఎంతమందికి యూజ్ అవుతుందో అంతమందికి షేర్ చేసేయండి. ఓకే, అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ వేసుకొని మీ ఒపీనియన్ అండ్ మీకు ఇలా జరిగితే ఒక కమెంట్ అనేది చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఈ వీడియోలో నేను తన వాయిస్ని మాత్రం ఏలా కన్వర్ట్ చేశాను. తన వాయిస్ నా వాయిస్ ఏలాగే వస్తుంది. సో మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో వాళ్ళ వాయిస్ వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి. సో మేము దాన్ని ఏలా కన్వర్ట్ చేయడం జరిగింది. సో వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఒకవేళ ఈ టైంలో మాట్లాడాల్సి వస్తే మీ ఇంట్లో వాళ్ళు తనతో భయపడే వాళ్ళు ఉంటారు, కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు. కానీ తను భయపడి ఎలా అయినా సరే ఒక మంచి పని చేద్దామని, ఇది నాకు జరిగింది ఎవరికి జరగకూడదని, నాకు జరిగింది ఇలా, సో మీకు ఇలా జరుగుతుందేమో అని ఒక ఇదితో మీకు ఇది చెప్పాలని తను చాలా కసితో, ఒక మంచి స్వభావంతో మీకు ఈ వీడియో అయితే అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. సో ఈ వీడియో ఎండ్ దాకా ట్రై చేయండి చూడడానికి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం షేర్ చేయగలిగితే షేర్ చేయండి. ఓకే, ఇంకా సుత్త ఆపేసి లెట్స్ గో టు ద వీడియో. హలో హలో, అదేనండి మాట్లాడదామన్నాం కదా, ఖాళీ ఉన్నారా? ఓకే, ఏమైంది ఫస్ట్ టైం చెప్పండి. నేను ఏం గేమ్ చెప్పండి. ఇప్పుడు మనది ఇష్యూ అయినా వచ్చేమో మీకు. ఓకే, అండ్ ఇది ఏ కాకపోతే ఇద్దరు వాయిస్ సేమ్ ఏ లాగా వచ్చేసేలాగా ట్రై చేద్దాం. ఓకే, మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఫస్ట్ నుంచి ఏంటి, ఏం చెప్పారు, మీకు ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది చెప్పండి. ఓకే, హలో హలో, చెప్పండి అండి. హలో, ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చూస్తూ ఒక ప్రమోషన్ వీడియో చూసాను. ఓకే, అది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఉంది ప్రమోషన్. ఓకే, ఆ ప్రమోషన్ లో వాళ్ళు ఏం చెప్పారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ పార్ట్ టైం గా అయినా ఫుల్ టైం గా అయినా మీరు చేసుకోవచ్చు. ఇందులో 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అండ్ అలాగే పార్ట్ టైం గా 20 to 40K వరకు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, ఏంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంటాయా అని. ఓకే అని నేను సరే అని కాంటాక్ట్ అవ్వాలి. నేను ఒక హౌస్ వైఫ్ ని, నాకు పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. సో నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అవుతే ఆవిడ డైరెక్ట్ గా మేనేజర్ అన్నమాట. సో కాంటాక్ట్ అయిన తర్వాత ఆవిడ డీటెయిల్స్ అన్ని చెప్పారు. ఫస్ట్ ఫర్ ఎవర్ లివింగ్ తెలుసా అని అడిగారు. అడిగితే నాకు తెలియదు మేడం అంటే, సో డీటెయిల్స్ అన్ని ఆవిడ చెప్పారు క్లియర్ గా. మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. ఫస్ట్ డే 5 o'clock కి 7 o'clock కి మీటింగ్స్ అటెండ్ చేయించారు. అటెండ్ చేయించిన తర్వాత అప్లికేషన్ చేసుకోవాలని చెప్పారు. అప్లికేషన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఒక 3 days వరకు మీటింగ్స్ అని కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన తర్వాత నేను మధ్యలో డౌట్స్ కోసం కాల్ చేసేదాన్ని. కాల్ చేస్తే ఆవిడ కాల్ లిఫ్ట్ చేసేవారు కాదు. నేనే చేస్తానని చేసేవారు. చేసి చెప్పారనమాట, ముందు మీటింగ్స్ అన్ని వినండి, మీటింగ్స్ వినండి ఇదే చెప్పేవారు. చెప్తే లాస్ట్ కి 39,000 ఆఫర్ ప్యాక్ 29,000 కి అప్లికేషన్ చేసుకున్నారు కదా మీరు. మీ ఐడి సెలెక్ట్ అవుతే 29,000
ఈ విధంగా చెప్పేవారనమాట. ఓకే, సో నేను మా హస్బెండ్ కూడా చెప్పాను, ఇలాగ నేను అటెండ్ అవుతున్నాను మీటింగ్స్, ఇలా అపచాక్ అంటున్నారు అనేసి చెప్తే అవన్నీ కూడా నమ్మొద్దు వద్దు అని ఈయన పదే పదే చెప్పేవారు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఉండదమ్మా ఇందులో అని, ఇది మార్కెటింగ్ లాంటిది, వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పేవారు. సో మా హస్బెండ్ తో కూడా మాట్లాడించడం జరిగింది నేను లాస్ట్ లో. ఆపర్టైక్ అంటున్నారు ఏంటి మేడం అంటే, అవును ఆపర్టైక్ వస్తే మిస్ చేసుకోవద్దు అన్నట్టుగా చెప్పారు. చెప్పిన తర్వాత లాస్ట్ డే ఇంకా మీకు ఆపర్టైక్ వచ్చింది 29,000 ఆపర్టైక్ వచ్చింది, మీకు 2 days టైం. ఆ 2 days లోనే కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే ఆపర్టైక్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆపర్టైక్ మరి ఇది నేను క్లియర్ గా అడిగానన్నా, ఇది జాయినింగ్ సిస్టమా చైన్ సిస్టమా అని అడిగాను నేను ఫస్ట్. నో, ఇది చైన్ సిస్టమ్ కాదు. ఓకే, ఇది బిజినెస్. ఏం బిజినెస్ అని అంటే, వాళ్ళు ఇది వాళ్ళ ప్రొడక్ట్స్ ని మీరు వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారు, దాని ద్వారా మీకు కమిషన్ వస్తుంది. మేడం ఇది చూసి ఇప్పుడు నేను మీకు జాయిన్ అవుతే మీకు కమిషన్ వస్తుంది కదండి. సో అలాగే నాకు వేరే వాళ్ళు జాయిన్ అవుతేనే కదా నాకు కమిషన్ వస్తుంది అని నేను క్లియర్ గా అడిగాను. అలా ఎలా జాయిన్ అవుతారండి అని అడిగితే, అయ్యో ఎందుకు జాయిన్ అవ్వరండి, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఎలాగ జాయిన్ అవుతారు మేడం అంటే, ఇప్పుడు మీరు నన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు అంటే, ఆన్లైన్ నుంచి కాంటాక్ట్ అయ్యారు మేడం. సో అలాగే మీకు కూడా డైలీ కాంటాక్ట్స్ వస్తాయి, ఆ కాంటాక్ట్స్ మీరు మీటింగ్స్ అటెండ్ చేయించడమే మీకు. వాళ్ళు జాయిన్ అయిపోతారు, నేను చెప్తాను, నేను వర్క్ నేర్పిస్తాను, మీరు వర్క్ తెలియదు కదా మీకు అన్నారు. సో 2 days లో టైం అంటే మేము పడిన తిప్పలు మాటల్లో చెప్పలేమన్నా. ఏంటంటే ఏదో హోప్. సో ఇంటి దగ్గర చిన్న పిల్లలు కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మీటింగ్స్ అన్ని కూడా రికార్డెడ్. ఆ మీటింగ్స్ ఆర్ రికార్డెడ్ 2014 నుంచి, ఎప్పుడో 2014 లో ఉండే పేమెంట్ స్లిప్స్ మనకు చూపిస్తారు. నేను అబ్జర్వ్ చేశానన్నా, చూపిస్తే నేను అడిగాను ఎప్పుడుదో కదండి అంటే, ప్రజెంట్ చూపించమంటారా మీకు, నేను చూపిస్తానన్నారు. నాకు మంత్లీ 1K అబౌవ్ 2K అబౌవ్ 1 lakh అబౌవ్ 2 lakhs అబౌవ్ ఇన్కమ్ నాకు. మీకు అలాగే వస్తుంది. నేను అనుకున్న స్టార్టింగ్ లో 5,000 వచ్చినా చాలని, బట్ ఇప్పుడు నేను లాక్స్ లో ఎర్నింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్స్ వల్ల, ట్రైనింగ్స్ అనేసి నాకు బ్రెయిన్ లో బాగా ఫిక్స్ చేస్తారు. అంటే జాయిన్ అయిన తర్వాత వాళ్ళే నేర్పిస్తారంతా, ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు నాకు అన్న ఒక కాన్ఫిడెన్స్ తీసుకొస్తారనమాట. సో నేను మా హస్బెండ్ ని ఒప్పించి నేను అప్పు తెప్పించేలాగా చేసి ఆయనతో పెట్టించాను తప్పు నాదే. 30K ఆయన అప్పు చేసేలా చేశానని, ఇప్పుడు వచ్చి లైఫ్ లో ఆయన ఎప్పుడు అప్పు చేయలేదు. 4,500 ఎంతో కడుతున్నారన్న ఇప్పుడు మంత్లీ. అవునండి, 4,500 వరకు మనకి మంత్లీ పే చేస్తున్నారు. ఓకే, జాయిన్ అవ్వాను. ఆ 2 days లో జాయిన్ అవ్వాలన్నారు. ఓకే, జాయిన్ అవ్వాను. జాయిన్ అయిన తర్వాత ఆ 2CC బిజినెస్ చేస్తేనే మీకు కంపెనీలో ఒక గుర్తింపు వస్తుంది, లేకపోతే మీరు ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటున్న వాళ్ళలాగానే లెక్కలోకి వస్తారు అని ఒక ముద్ర చెప్పారనమాట. ఆవిడ చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ ఇంకొక మాట అన్నారు, నేను ఇంట్రెస్ట్ తెచ్చుకున్నానండి 30,000 లోని. ఆ తర్వాత నేను నాకు వచ్చిన దాంట్లో నేను పే చేస్తాను అని చెప్పారు. అవును కదా, మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవచ్చు కదా, తర్వాత వచ్చిన దాంట్లో పే చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నా మైండ్ ఫిక్స్ అయింది. నేను మా హస్బెండ్ కూడా అదే చెప్పాను. అవును, ఇండైరెక్ట్ గా. ఓకే, సో ఇంకా నేను ఆవిడ మీద ఒక నమ్మకంతో, కంపెనీ మంచిది ఈ ఉద్దేశంతో నేను జాయిన్ అవడం జరిగింది.
సో నేను ఎంతో ట్రై చేశాను కానీ మీటింగ్స్ ఎవరు అటెండ్ అవ్వలేదు. లాస్ట్ కి ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ అట్లా మీటింగ్స్ అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వి వాళ్ళకి ఇంత ఇన్వెస్ట్మెంట్ అసలు ఎవరైనా జాయిన్ అవుతారా అని చెప్పి జాయిన్ అవ్వలేదు. సో నేను కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదన్నా. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. చెప్పాలంటే పిల్లల్ని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి ఇంకా ఫరెవర్ నిద్రలో కూడా ఫరెవర్ అనిపించేది. ఏంటంటే వాళ్ళందరినీ చూసి నేను సక్సెస్ అవ్వాలి వాళ్ళలాగా అన్న మైండ్ నాకు వచ్చిందన్నమాట. అవును వచ్చిన తర్వాత సో ఇంకా అలాగా డేస్ గడిచే కొద్దీ ఏంటి ఎవరు జాయిన్ అవ్వట్లేదు కాల్స్ వస్తాయి అనేసి అన్నారు కదా, ఆన్లైన్ నుంచి కాంటాక్ట్స్ వస్తాయి అన్నారు కదా, సరే ఆన్లైన్ గురించి అడుగుదాం అని చెప్పి ఆన్లైన్ గురించి అడగటం జరిగింది. అడిగితే మేడం నాకు ఇలాగా కాల్స్ ఏం రావట్లేదు అనేసి చెప్తే ఆవిడ ఓకే అండి ఆన్లైన్ లో ప్రమోషన్స్ పెట్టించుకోండి అన్నారు. అవును ప్రమోషన్స్ ఏంటి మేడం వాళ్ళకి ఎట్లా అంటండి ప్రమోషన్స్ ఏంటి మేడం అంటే అవునండి మీకు ఇప్పుడు బిజినెస్ జరగాలంటే ప్రమోషన్స్ లేని కాంటాక్ట్స్ ఎలా వస్తాయి అన్నారు. నాకు ఒక్కసారిగా నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిందన్నమాట. ఇంట్లో చెప్తే ఏమంటారో ఆఖరికి డేరింగ్ చేసి చెప్పాను ఇలా ప్రమోషన్స్ పెట్టించాలంట అనేసి చెప్తే ఇంట్లో సరే ఇంకా ఉద్యోగం కదా ఇంకేం చేస్తాం పెట్టించు ఎంతో కొంతలో పెట్టించు అని ఆయన సపోర్ట్ చేయడం జరిగింది నాకు. సో ప్రమోషన్ కి నేను ఒకరిని కాంటాక్ట్ అవ్వాను. అడిగితే నేను ఫస్ట్ టైం ప్రమోషన్స్ గురించి అడిగాను. అడిగితే ఆయన సింపుల్ గా 8K పర్ వీక్ అన్నారు. ఏంటి 8K అని నేను ఇంకా షాక్ అయిపోయాను. తర్వాత వేరే వాళ్ళు అడిగాను 3K అన్నారు. 3K అన్నారు. 3K అన్నారు. 3K అన్న తర్వాత నేను ఏంటి ఇంత వేలలో చెప్తున్నారు ప్రమోషన్స్ కి అని చెప్పాను. అని అడిగాను అవిని ఇదేంటండి ఇలా చెప్తున్నారంటే అవునండి ఒక ప్రమోషన్ పెట్టేస్తారు మీరు ఒక పోనీ మీరు షేరింగ్ చేసుకోండి అంతా మీరు పెట్టుకోవాలని అంటలేదు. మీరు షేరింగ్ చేసుకోండి వేరే పర్సన్ తో 2 నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసినప్పుడు మీరు ఒక 1500 పెట్టుకొని మిగతా వాళ్ళని ఇంకో 1500 అలా పెట్టుకోండి. కాల్స్ కూడా ఈక్వల్ గా మీరు షేర్ చేసుకోండి అని చెప్పారనమాట. సో కాల్స్ వచ్చినవి మీటింగ్స్ అటెండ్ అవి కాదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్న ఇప్పుడు మీటింగ్స్ అనే వాళ్ళు 1 డే అంటే ఎవరైనా కూడా అటెండ్ అవుతారు. మరి 3 days 4 days అంత ఓపెన్ లో మీటింగ్ ఎవరు అటెండ్ అవుతారు చెప్పండి. బాగా నీడు ఉన్న వాళ్ళే కదా అటెండ్ అయ్యే వాళ్ళు. ఆ నీడు ఉండే పీపుల్ అటెండ్ అయినా కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరు కూడా ముందుకు రారు. అది ఫ్యాక్ట్ ఒప్పుకుంటే కాదు. ఇందులో ట్రైనింగ్స్ ఇస్తానన్నారు కదా అని ప్రతి ట్రైనింగ్ కూడా నేను అటెండ్ అవడం జరిగింది. ఆ టైం కి పిల్లలందరినీ పక్కన పెట్టేసి ఏ వర్క్ లేకుండా ట్రైనింగ్స్ అటెండ్ అవడం జరిగింది. అంటే ప్రతి ట్రైనింగ్ లో కూడా ఏదో చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. కానీ అక్కడ చెప్పేది ఏమి ఉండేది కాదన్న. వాళ్ళ ఇన్కమ్ గురించి ప్లాన్ అచీవర్స్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటివేషన్ అన్నమాట. ఎలాగ మోటివేషన్ అంటే ఈ స్టేట్ గా పేరిస్తేనే కదా ఇల్లు అవుతుంది. ఈ రకంగా మోటివేషన్ అంతేగాని నాకు ఒక్క క్వశ్చన్ మాత్రమే ప్రమోషన్స్ మేము ఎందుకు పెట్టించాలి? 30,000 పెట్టించుకుని వచ్చాము. వచ్చిన తర్వాత ఈ ప్రమోషన్స్ గోల్ ఏంటండి నాకు అర్థం కాదు అడుగుతున్నాను. ప్రమోషన్స్ పెట్టించి ప్రమోషన్స్ ఇప్పుడు అందరూ 30,000కి ఆల్రెడీ అప్పు తెచ్చి పెట్టుకుని ఉంటారన్న. మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు జాయిన్ అవ్వరు. అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి ఆన్లైన్ నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళు నేర్పించాల్సింది అకౌంట్ డెవలప్మెంటే కానీ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు టిప్స్ చెప్పాలి ప్రతి దానికి కూడా. అంతేలే కానీ మీరు లాస్ట్ ఫైనల్ గా వాళ్ళు ట్రైనింగ్స్ లో మొత్తం అంతా కూడా మోటివేషన్ చెప్పేయడం లాస్ట్ వచ్చేసి స్పాన్సరింగ్ ఇస్ ద కీ టు సక్సెస్. ముందేమో 2 3 is the key to success అన్నారా? అంతే. ఇప్పుడేమో ఇదన్నారా?
మాస్టర్ కీ టు సక్సెస్ అదొక కీ రోడ్ అంటారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసన్నా నేను ఇందులో 1 రూపీ కూడా తీసుకోలేదని నేను చెప్పను. ఇందులో నేను ఒక 2cc చేశాను, ఒక 6k చేశాను. ఓకే దానికి అమౌంట్ నేను తీసుకున్నాను. ఓకే ఆ అమౌంట్ కూడా ఈ ప్రమోషన్స్ అయిపోయింది, నాకు సరిపోయాయి. ఈ 30k లాస్ అయ్యాను నేను. ఆ తర్వాత ఈ అమౌంట్ కూడా నేను పోగొట్టుకున్నాను ప్రమోషన్స్ తో. ప్రమోషన్స్ తో కాల్స్ రావట్లేదు మేడం అంటే, రాకపోతే ఇంకోటి పెట్టించుకోండి అని ఇవ్వాలంటే. మీకు మాత్రం రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవిడ కూడా ఒక 2-3 టైమ్స్ నాకు కాల్స్ ఫార్వర్డ్ చేశారు. కాల్స్ ఫార్వర్డ్ చేశారు. వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా మీటింగ్స్ అటెండ్ అవ్వేవారు కాదనమాట. అటెండ్ అయిన వాళ్ళు కూడా అన్ని రోజులు మీటింగ్స్ కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేసేవారు కాదు, ఇష్టపడేవారు కాదు అన్ని మీటింగ్స్ వినడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలాగే నేను ఒక 5 months వరకు నేను అలా కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను వాటి జరుగుతుంది అనేది. నేను అబ్జర్వ్ చేశాను, ఏం జరుగుతుంది అని నేను అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మేనేజర్ రీకేట్స్ అంటారు, అవంటారు, ఇవంటారు, ఫ్లై కిట్స్ అంటారు. ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళే మళ్ళీ 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 వెళ్తూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవ్వరు కనిపించరు. ఎందుకలా? ఇప్పుడు మీరు పనిచేస్తే పైన చదువుతారు కానీ మీరు ఎక్కడ చదువుతారు? లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని అంటారు కదా, ఎవరికన్నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మేనేజర్ కదా. మీకు వదిలేసానండి. మేనేజర్స్ రీట్రీట్ ఏంటండి? ఇప్పుడు మేనేజర్స్ వెళ్ళిన వాళ్ళే ఆ సక్సెస్ అనేది చూసిన వాళ్ళే చూసి ఏం చేస్తారు? కొత్తగా పికప్ అయిన సూపర్వైజర్స్ అది ఇవ్వచ్చు కదా. ఉంటాయండి, కాకపోతే ఏంటంటే ఇది అంటే ఇక మేనేజర్ సైడ్ లోకి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసాను ఫరెవర్ లో మనకి ఫ్రాడ్ జరుగుతుందేమో. నేను అప్పుడు దాకా కూడా నాకేం అనిపించలేదన్నా. ఓకే, నేను ఇంకా కష్టపడాలి. ఇది సరిపోదు. ప్రమోషన్స్ అంటున్నారు, ఇంకా ప్రమోషన్స్ పెట్టించాలి తప్పదు అని నేను డిసైడ్ అయ్యి నేను ఎంతైనా పెట్టించాలి, ఇంకెంతైనా ఖర్చు పెట్టాలి తప్పదు నిజం కదా అనేసి నాకు నేను డిసైడ్ అయ్యి నేను ఇంకా మొదలు పెట్టాను. ప్రమోషన్స్ గట్టిగా పెట్టి ఇచ్చేదాన్ని మొదలుపెట్టి ప్రమోషన్స్ అవి పెట్టించడం, వాళ్ళని ఫాలోఅప్ చేయడం, ఇన్విటేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేను బాగా నేర్చుకున్నాను. అండ్ లాస్ట్ వచ్చేసి వాళ్ళు ఏమని ఇవ్వారంటే, మేడం మీ మీద మాకు నమ్మకం ఉంది, మాకు జాయిన్ అవ్వాలనేసి అనిపిస్తుంది, కానీ ఇంత అమౌంట్ అంటే మేము పెట్టుకోలేం కదా. మేము జాయిన్ అయిన తర్వాత మాకు ఎవరు జాయిన్ అవ్వకపోతే ఎలా మేడం, వేస్తే కదా అనేవారు. ఆ ప్రొడక్ట్స్ గురించి ఆ మేడం ని అడిగేదాన్ని. మేడం ని అడిగితే ప్రొడక్ట్స్ గురించి ఒక 5 to 6 ప్రొడక్ట్స్ మీరు వాడుకుని మిగిలినవి వేరే వాళ్ళకి అమ్మేసుకోండి, ఆ విధంగా మీరు డబ్బులు తెచ్చేసుకోండి అనేవారు. అంటే ఇది తప్ప ప్రోడక్ట్ లో యూజర్స్ కానీ ఏం చెప్పేవారు కాదు. ప్రొడక్ట్స్ యూజర్స్ అనేవి ట్రైనింగ్ క్లాసెస్ లో చెప్పేవారన్న. ఏం చెప్పేవారు? ప్రొడక్ట్స్ యూజర్స్ ట్రైనింగ్ క్లాస్ లో అలోవెరా జ్యూస్ గురించి, డయాబెటిక్స్ కి యూజ్ అవుతుందని, అవన్నీ కూడా ప్రతి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళ? మీరు కొన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ చెప్పేవారన్న. అంటే చెప్పారండి? షాంపూ అనేది నా దాంట్లో రాలేదన్నా, నేను అది చూడలేదు. సో వాళ్ళు ఎంత యూజర్స్ చెప్పినా కూడా అన్న, ఇప్పుడు సోప్ ఉందన్న, ఇందులో సోప్ 500 or 600 ఉంది. ఎవరైనా కూడా సోప్ 500 కొనండి మీరు అని చెప్తే ఎవరైనా కూడా మన దగ్గర కొంటారా? మనం చూసి నవ్వుతారు, సోప్ 500 అని. ఆబ్వియస్లీ కదండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటి, మన సబ్బు మనం తీసుకునేది అన్ని లెక్కతోనే కొంటాం ఏదైనా. సో అదనమాట. సో ఇందులో ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే 5k వరకు కూడా ఉన్నాయి, 5k ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో అంతా ఓకే, ఇదంతా కూడా సరే, ఇది నా ఫాల్ట్ ఏమో అనుకుని నేను ఓకే అని అలా సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకున్న తర్వాత అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అసలు అని నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే, ప్రతి మంత్ కూడా ఎవరు కంటిన్యూస్
బిజినెస్ స్ట్రాటజీ అనుకోండి, పర్లేదు. బట్ అలాగే ఇప్పుడు ఆ బిజినెస్ ఏదైనా బిజినెస్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ వల్ల మనకు బాగా యూజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నామండి, అది యూజ్ ఉంది మనకి. ఫోన్ ఏదో చెప్తాడు, బట్ దాని వల్ల మనకి యూజ్ ఉంది కదా. యూజ్ ఉండడం వల్ల మనం కొనుక్కుంటాం. లేదా మనం కొనుక్కున్న ఒక మాట చెప్తున్నాం, అవునా కదా. సో ఒకవేళ ఇబ్బందిగా కొనిచ్చినా కూడా ఆ ఫోన్ మనం చాలా విధాలుగా వాడతాం. బట్ దీన్ని మనం అంత కాస్ట్ పెట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ట్రైనింగ్స్ లో 30,000 అంటే ఎక్కువ అమౌంట్ అడుగుతున్నాయి, ఎక్కువ అమౌంట్ అంటున్నారంటే ఆ 30,000 మీకు ఎక్కువ కావచ్చండి, వేరే వాళ్ళకి ఎక్కువ కాదు అని చెప్పారు. సో చాలా సింపుల్ గా అన్నమాట. 30,000 మీకు ఎక్కువ కావచ్చు, కానీ వచ్చే వాళ్ళకి ఎక్కువ కాదు. ఈ వర్డ్ నాకు బాగా హట్టింగ్ అనిపించింది. ఏంటి 30,000 వచ్చే వాళ్ళకి ఎక్కువ కాదా అంటే వేరే మాత్రమే డబ్బులా, వేరే వాళ్ళ డబ్బులు కాదా? అదే కదా. అంటే రోజుకి 1,000 రూపాయలు కలెక్ట్ చేసుకునే 1 మంత్ సాలరీ వాళ్ళు కొంతమందికి ఉంటాయి. కొంతమంది 300-400 సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునన్నా. మరి అది నెక్స్ట్ ఏంటంటే నేను ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళని ప్రశ్నించాను. నేను అందరిలాగా నేను లోన్ మూసుకుని అయితే నేనేమి ఊరుకోలేదు. నేను అడిగాను, నేను అడిగేది కూడా వాళ్ళని గట్టిగా డిమాండ్ చేసి ఏం అడగలేదు. నేను సాఫ్ట్ గానే అడిగాను, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదండి, ఇలా చేస్తే మరి మిడిల్ క్లాస్ పీపుల్ చాలా సఫర్ అవుతారు కదండి. ఇప్పుడు మీరు అంటున్నారు నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది కదా అని అంటున్నారు, నేను మేనేజర్ కదా అని అంటున్నారు, మీ వెనకాల ఎంతో మంది సఫర్ అయ్యి ఉంటారు కదండి, ఇలా కరెక్ట్ కాదు కదా అని నేను అడిగాను. నేను అడిగితే ఆవిడ ఒకే ఒక మాట అన్నారు, మీరా నేను ఆలోచించి ఉంటే నేను ఇవాళ మేనేజర్ అవ్వకపోదును, నేను ఈ పొజిషన్ లో ఉండకపోదును, నేను 1 lakh అబౌవ్ ఇన్కమ్ నేను మంత్లీ తీసుకోలేకపోదును అన్నారు. ఇంత స్వార్థంగా ఉంటున్నారా జనం అనిపించింది నాకు. అదే లేదా నేను క్లియర్ గా చెప్పేసానన్నా, నేను మోసపోయి వేరే వాళ్ళని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇందులోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు నేను జాయిన్ చేసేస్తానండి, నాకు డబ్బులు వచ్చేస్తాయి, పర్వాలేదు, ఓకే నేను ఏ సూపర్వైజర్ అయిపోతాను, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఇదే విధంగా 30,000 పెట్టుకుని రావాలి, ప్రమోషన్స్ పెట్టించాలి. ప్రమోషన్స్ పెట్టించడం అనేది మెయిన్ అండి. ఇక్కడ అందరి వల్ల సాధ్యం కాదు కదా ప్రమోషన్స్ పెట్టించడం. తప్పుడేం చెప్పట్లేదు కదండి బయట అని అడిగాను అనమాట. అయితే నేను అడిగిన వారినికి కూడా ఆవిడ ఫీల్ అయిందో ఏంటో తెలియదు. ఆ తర్వాత ఒక 2 days కి నన్ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. స్టార్టింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఆ 2 days కి వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రిమూవ్ చేశారు అనేసి అడిగితే మీకు చెప్దాం అనుకున్నాను కానీ మీకు చెప్పలేదు అన్నారు. అదేంటండి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, రిమూవ్ ఎందుకు చేశారు మీరు, నా మూలంగా ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా మీ గ్రూప్ లో అంటే లేదు అన్నారు. మరి ఎందుకు రిమూవ్ చేశారు, అలా రిమూవ్ చేయకూడదు కదా, నన్ను యాడ్ చేయండి అని నేను పట్టుబడితే యాడ్ చేశారు. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రీసెంట్ గా వాళ్ళు మళ్ళీ రిమూవ్ చేసి కొత్త గ్రూప్ యాడ్ చేస్తాం అని చెప్పి ఎంతో మందిని దగ్గరలో నియర్లీ ఒక 30 members వరకు ఆ గ్రూప్ నుంచి రిమూవ్ చేసేసారు. నా గెస్ట్ అయితే ఆ రిమూవ్ చేసిన వాళ్ళలో చాలా మంది ఈ వీళ్ళని ప్రశ్నించడం వాళ్ళే అవుతారన్న. ఇదేంటి అని అడిగితే వాళ్ళు సింపుల్ గా రిమూవ్ చేస్తున్నారు. అండ్ తెలివిగా వేరే గ్రూప్ లో యాడ్ చేస్తున్నామని చెప్పి వేరే గ్రూప్ లో యాడ్ చేస్తున్నారు. ఆ గ్రూప్ లో ఓన్లీ మీటింగ్ లింక్స్ మాత్రమే వచ్చేలా చేస్తున్నారు. వేరే అంటే అదొక కమ్యూనిటీ గ్రూప్ లాగా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అంటే మనం వీఆర్ నాట్ ఏబుల్ టు టెస్ట్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఇది ఫ్రాడ్ కింద చేస్తున్నారు. ఫ్రాడ్ కాబట్టి గ్రూప్ నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం ఏంటన్నా, కొత్త గ్రూప్ రిమూవ్ పెట్టి మధ్య పెట్టాల్సిన అవసరం ఏంటి జనాల్ని. ఆబ్వియస్లీ కదండి మీరు చెప్పింది కూడా. ఇప్పుడు ఫ్రాడ్ కాకపోతే ఎందుకన్నా ప్రమోషన్స్ లో ఫరెవర్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఆపర్చునిటీ ఫరెవర్ కంపెనీ అని ఎందుకు చెప్పారు? అదే కదా, ఎంఎన్సీ కంపెనీ అని, మల్టీనేషనల్ కంపెనీ అని, గ్లోబల్ కంపెనీ అని, ఇవన్నీ ఎందుకన్నా ఫరెవర్ కంపెనీ అని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఫరెవర్ అని చెప్పట్లేదా? ఫరెవర్ అని ఎక్కడ చెప్తున్నానన్నా, ప్రమోషన్స్ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి ప్రతి పర్సన్ కి కూడా తెలుసు
చెప్తున్నాను. ప్రతి నేనైతే చూడలేదన్న, నేను కొన్ని వీడియోస్ మాత్రమే చూసాను మీది. వీడియోస్ అంటే మీకు మీటింగ్స్ పెడతారు కదా. అవునన్నా. సో మరి ఆ మీటింగ్స్ లో చెప్తారు కదా, అట్లా అప్పుడేం కూడా తెలియదా? అవును, మీటింగ్స్ లో చెప్పేటప్పుడు ఫరెవర్ కంపెనీ అంటే మనం కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఇది ఫరెవర్ కంపెనీ గురించి అంటే ఆపర్చునిటీ అని చెప్తారు. ఫరెవర్ కంపెనీ గురించి ఆపర్చునిటీ అని తెలిసిన వాళ్ళు ఓకే అండి సారీ వద్దు అని పెట్టేస్తారు. లేదంటే ఎక్కడో విన్నట్టు ఉందండి నేను మీటింగ్స్ అటెండ్ అవుతానని అటెండ్ అవుతారు. ఫరెవర్ గురించి తెలియదు అన్న వాళ్ళు మీటింగ్ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసి లాస్ట్ లో ఆఫర్ ప్యాక్ అనేది పచ్చి అబద్ధం కదా. ఆఫర్ ప్యాక్ అనేది పచ్చి అబద్ధం. ఓకే, ఇది ఆఫర్ ప్యాక్ అనేది అబద్ధం కాదు అని ఒక్క మేనేజర్ చెప్పమనండి. లేదండి చాలా మంది చెప్పారు, ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి నేను. సో ఆఫర్ ఏంటంటే ప్యాక్ కాదు, ఇది ఆఫర్ ప్యాక్ కాదు, నిజంగా ఆఫర్ ప్యాక్ వస్తున్నాయని ఒక్క మేనేజర్ ముందుకొచ్చి చెప్పమనండి. వాళ్ళు నిజంగా సక్సెస్ అవ్వారని మనం నమ్ముతాం అప్పుడు. అది ఆఫర్ ప్యాక్ ఏదా, నేను కూడా ఒప్పుకుంటా దానికి. ఎందుకంటే ఆఫర్ ప్యాక్ అనేది ఒక సొల్లు, అలా అందరికీ తెలుసు. లేదన్నా, నేను జాయిన్ అయినప్పుడు ఎలా చెప్పారంటే ఆఫర్ ప్యాక్ ఎవరికి రాలేదండి, మీకు మాత్రమే వచ్చింది. కొంతమందే వచ్చారు, 39 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఆ 39 మెంబర్స్ లో మీరున్నారు అని చెప్పారు. అవునా నిజమా అని నేను అట్రాక్ట్ అయిపోయాను అనమాట. అవన్నీ కూడా వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీలు అంటారు, మరి మోసం అంటారు, ఏమంటారు తెలీదు. కానీ ఒకటి మాత్రమన్నా, ఒక హౌస్ వైఫ్ గా ఉండి వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళు ఎంతైనా సంపాదించనివ్వండి, 1 lakh అన్నా 2 lakhs అయినా 3 lakhs అయినా అవన్నీ కూడా టెంపరీ మాత్రమే. పర్మనెంట్ గా సక్సెస్ అయితే అవ్వలేరు. ఈ విధంగా ఎన్నాళ్ళని జనాల్ని మభ్యపెట్టి ఎదుగుదామని చూస్తున్నారు. కంపెనీ ఎప్పుడు వరకు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు జాయిన్ అయ్యే వరకు ఉంటుందండి ఏదైనా, అవునా కదా. ఉండరు కదా, లాస్ట్ 4 ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎవరైనా. కంపెనీ మంచిదే అన్న, కంపెనీ మంచిది కాదని నేను అంటలేదు. కంపెనీ జెన్యూనే, మనకు పేఅవుట్ ఇచ్చే దాంట్లో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు, ఎటువంటి స్కామ్ జరగదు, ఏమీ జరగదు. కంపెనీ చెప్తాను ఇలా ఉంటది అని, అవునా కదా. కంపెనీ మొత్తం బిజినెస్ గురించి క్లియర్ గా వాళ్ళు ఇచ్చేది అంతా కూడా క్లియర్ గానే ఉంటది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవేవి కూడా మనకు చెప్పరన్న. మనం జాయినింగ్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ పెట్టించాల్సి వస్తుంది అనేది కొట్టేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ అవ్వడానికి 2 months మాత్రమే టైము అని నాకు నేనుగా అడిగితే తెలుసుకున్నానన్నా. 2 months లోపల చేసేయాలి 25 చేసి. అది కూడా చెప్పడం జరగలేదు. నాకు నేనుగా సూపర్వైజర్ అంటున్నారు కదండి, సూపర్వైజర్ ఎలా అవ్వాలి, నేను ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను అని అంటే సూపర్వైజర్ అంటే నేను ఒక మంత్ లో 5 తీసి ఎంతో చేశాను టీమ్ తో సహా. సో ఇంకా 25 తీసి అన్నారు కదండి, ఇంకా ఈ తీసీలు చేసేస్తే అయిపోతానని అడిగితే అలా కాదండి 2 months లోనే అవుతారు మీరు అన్నారు. మరి ముందే చెప్పాలి కదండి అని అడిగితే అది నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. సో అలా ఇవన్నీ కూడా మోసమే కదన్నా. ఇప్పుడు మేము ఎంత కష్టపడి వచ్చాం. కొంతమంది అనుకోవచ్చు 30,000 కదా, 30,000 అనేది వాళ్ళకి ఈజీ అవ్వచ్చు కానీ మాలాంటి వాళ్ళు కాదు కదన్నా. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ని నమ్మి ఇంట్లో అంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు అని అంటే మా మీద నమ్మకం ఉండబట్టే కదా. రేపొద్దున్న మాకేదన్నా సడన్ గా మేము ఏదన్నా జాబ్ చేస్తాం, ఎంత అమౌంట్ కావాలి అని ఏదన్నా అడిగినా కూడా వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి. ఇవ్వరు కదా. నిజంగా జాబ్ ఇస్తా ఉన్నా కానీ ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటాం మేము ఇంట్లో అయినా షేర్లు అమ్ముకుంటాం కూడా ఎవరు ఇవ్వరు కదా. నేను చదువుకున్నాను, డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను జాబ్ చేసుకోలేక కాదు, బయటకు వెళ్ళలేక కాదు, ఎందుకంటే ఫ్యామిలీ గురించి నేను ఆగిపోయాను. అలాగే చాలా మంది ఉంటారు బయట హౌస్ వైఫ్, ఫ్యామిలీని చూసుకోవడానికని ఇంకా జాబులకి ట్రై చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ దొరుకుద్దేమో అని పాపం సెర్చ్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటిది ఒకటి దొరికితే చాలు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయి అంటే అన్ని గొడవలు అవుతాయి. ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఫ్యామిలీ ఉంటే పర్వాలేదు. సో బిజినెస్ ఎలాగ ఉంటాయి అని అనుకుంటారు. ఇదైనా అసలు బిజినెస్ కూడా కాదన్న, ఇది మార్కెటింగ్. మార్కెటింగ్ బిజినెస్ అంటే చెప్పొద్దు
మీరు డైరెక్ట్ సెల్లింగ్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్ అండి, జాయిన్ అవుతారా? అటువంటి యూస్ చేయకూడదన్న, టీమ్ వర్క్ అనాలి మనం ఇందులో. అదే కొత్త ఇది టీమ్ వర్క్ అన్నమాట. దీనికి వాళ్ళు పెట్టిన పేరు టీమ్ వర్క్ అన్నమాట. అంటే టీమ్ వర్క్, టీమ్ వర్క్ ఈ విధంగానే మనం మాట్లాడాలి. జాయినింగ్ అనేది మన నోటంటే రాకూడదు అన్నమాట. సో ఆ విధంగా ఇలా జరిగిందన్న. అండ్ ఇలా 30,000 గురించి మనం వేరే వాళ్ళకి కొంతమంది చెప్పారంట. నాకు తెలిసింది కొంతమంది, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మేము సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తాం, అది ఇది అంటే అవన్నీ కూడా ఏం జరగవు, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగా కూడా చెప్తారంట. చెప్పుకోలేదండి, మీరు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే అలాగే చెప్తాడు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇంతకు ముందు అలాగే కొంతమందికి మనం ఇలా చేస్తే కోట్లు కబ్జా చేసిన వాళ్ళని ఏమి చేయలేరు. మన 30,000 ఒక లెక్క, కానీ అలా అనుకుంటున్నా 30 ఎన్ని 30 అవుతాయి ఒకసారి. లేదండి, ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని కన్ఫర్మ్ గా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే మనిషి ఉన్నాడు. ఇంతకు ముందు ఇలాగే జరిగితే ఒక్కరు తెలిస్తే అవ్వదు. ఇప్పుడు ఒకరు పెట్టారు అలాగా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎవరు పెట్టారు అనుకోండి, ఆబ్వియస్లీ గా జరిగిందండి. ఇంతకుముందు ఇలాంటి చర్య అని చెప్పి బయట తీశారు పోలీసు. తీయలేదని చెప్పట్లేదు, తీశారు. ఇలాగే డ్రెస్ మెటీరియల్స్ అని బట్టల గురించి కొంతమంది తీశారు. సో అప్పుడు బయటపడింది కంపెనీ. కంపెనీ వైపోయినా అందులో వాళ్ళందరినీ బయట తీశారు. ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. కంపెనీ గురించి అయితే నేను అసలు 1% కూడా ఇది ఫేక్ అని నేను చెప్పలేనన్నా. ఈ కంపెనీ 100% ట్రస్టెడ్ జెన్యూన్ ప్లాట్ఫామ్. కానీ వీళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ గా ఏముందో అది మాత్రమే చెప్పాలి. ఇప్పుడు అందరి వలన మార్కెటింగ్ అనేది జరగదు. అందరి వలన మార్కెటింగ్ చేసి పైకి రావడం అనేది జరగదు. అంటే కొంతమంది కామెంట్ సెక్షన్స్ లో చూస్తున్నాను, నెగిటివ్ గా ఏం మాట్లాడినా కూడా నెగిటివ్ గా, మీకేం తెలుసు ఫర్ గురించి, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అదంతా ఏం ఉండదండి. వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఒకటి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా అయ్యి ఉండాలి, లేదా 2 ఇందులో సక్సెస్ చూసిన వాళ్ళైనా అయ్యి ఉండాలి. ఆ రెండింటిలో ఏదో కేటగిరీలో వీళ్ళు చెందే ఉంటారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే కంగారు పడద్దు. ఒక 3 నెలలు అలా పోయిందంటే వాళ్ళే తెలుసుకుంటారు ఏంటనేది. మనం చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎన్నాళ్ళు చేస్తారండి అలా ప్రమోషన్స్ పెట్టించుకుని, ఎన్నాళ్ళని బిజినెస్ రన్ చేస్తారు. ఇదైతే ఇలా చేయడం అయితే మాత్రం చాలా చెప్పాను. నాకు బాగా గుర్తొచ్చింది ఇలాంటి దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్ అంటే స్కామ్ ఉంటది అని నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంతేకాదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని అలాగే ఉన్నాయండి. ఆన్లైన్ లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు ముట్టుకోకండి. ఇంకా దారుణంగా ఉన్నాయి, ఇంకా దీనికంటే దారుణంగా వాళ్ళు చెప్పేది ఏమి ఉండదన్న. ట్రైనింగ్ లో ఒకే చెప్తారు ఏంటంటే ప్రతి BOM అంటే మీటింగ్స్ అన్న, ఇంట్రడక్షన్ మీటింగ్స్. ప్రతి BOM కి మీ దగ్గర 15 to 20 మెంబర్స్ వరకు మీ దగ్గర ఉండాలి. ఆ 15 to 20 మెంబర్స్ లో లాస్ట్ మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యి విన్న వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారండి. ఆ 5 మెంబర్స్ లో మీకు ఒక 2 మెంబర్స్ జాయిన్ అయిపోతారు అని చెప్పేవారు అనమాట. 15 to 20 మెంబర్స్ ఎక్కడ వస్తారు, ఎలా వస్తారు? ప్రమోషన్స్ పెట్టిస్తేనే కదండి వస్తారు. ఎన్ని ప్రమోషన్స్ అని పెట్టించాలండి అలా? కొన్ని ప్రమోషన్స్ ఫెయిల్ అయితే ప్రమోషన్స్ కూడా ఉంటాయన్న. ఎలాగంటే మనం పెట్టిస్తాం ప్రమోషన్స్, కాంటాక్ట్స్ ఏవి కూడా రావు. కాంటాక్ట్స్ రావు, అప్పుడు ఆ మనీ లాస్ అయినట్టే కదా మనం. మీరైతే వీడియోస్ చాలా బాగా చేస్తున్నారన్న. మీరు కామెంట్ గురించి అసలు పట్టించుకోవద్దు. నేను చెప్పాను కదా ఈ 2 కేటగిరీలో ఏదో కేటగిరీకి చెంది ఉంటారంటే. ఇంకోటి ఏంటంటే పూర్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా పెడతారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఏం తెలియదు,
బట్ ఎట్లా అంటే అండి ఇప్పుడే కొత్తగా జాయిన్ అవ్వాలి లేదు కొంతమంది మంచిగా రాకపోయినా మధ్యలో ఉన్నా ఎలా అంటే వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ 15,000 పెట్టుకోవాలి సూపర్వైజర్ అయ్యారండి మీరు 4CC యాక్టివ్ పెట్టుకోవాలి అప్పుడే మీకు సక్సెస్ ఉంది అంటే అప్పుడే మీకు పిలవాలంటే వస్తుంది. ఈ విషయం కూడా నాకు చెప్పలేదు. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 3 months కూడా ఈ విషయం నాకు చెప్పలేదు. ఓటీసీ యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి. అప్పుడు ప్రాసెస్ నేను చెప్పాను అనుకోండి అవునా నిజమా అంటారు వెళ్ళి అడుగుతారు వాళ్ళు అబద్ధం అంటారు సరే కంపెనీ ప్రూఫ్ అంటారు ప్రూఫ్ చూపించిన ఏం చేస్తారు సైలెంట్ ఉంటారు కంపెనీ చెప్పిందని చెప్పి అవునా కదా కంపెనీ ఉన్న వాళ్ళతో నేను ప్రూఫ్ గా వీడియో టెస్ట్ మనీ వాళ్ళ టెస్ట్ మనీ తీసి చూపించాను అప్పుడు నమ్మకం వాడి ఇప్పించాను అది ఇంకా అంటే ప్రూఫ్ చూపించిన తర్వాత కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు కదా ప్రూఫ్ చూపించేగా చేశాను సో అదనమాట అటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే మీరేం పట్టించుకోవద్దు. మీరైతే చాలా బాగా చేస్తున్నారు. ఇది మీరు అందరికీ యూజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. అది క్లియర్ గా అర్థమవుతుంది నాకు. సో కొంతమంది ఎలా ఉన్నారంటే రీసెంట్ ఒక కామెంట్ వచ్చింది సో ఏం పని లేదు సో జాబ్ లేదా ఏం పని లేదు సో అందుకని యూట్యూబ్ చేస్తాడని వచ్చింది అంటే పని పాట లేకుండా ఆబ్వియస్లీ నేను ఎందుకంటే ఓకే అది ఫరెవర్ అనేది జాబ్ అని చెప్తున్నారు కదా మరి ఆ ఫరెవర్ జాబ్ లోనే మీకు వర్క్ ఇచ్చి ఆవినే శాలరీ ఇవ్వమనండి. కొన్ని మంత్లీ ఒక 10K ఇచ్చినా కూడా పర్వాలేదు కదా మీకు. అది ఇచ్చే 10K అది ఎక్కడ అంటే మీరు అన్న మాట బాగుందండి బాగా నచ్చింది. అది జాబే కదన్నా మరి జాబ్ అనే కదా చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏ అమ్మాయి అయితే అడిగిందో ఆ అమ్మాయి జాబ్ అనే కదా చెప్తుంది బయట. ఆ అమ్మాయి మంత్లీ తీసుకుంటుందా అన్న అలాగైతే పని చేసుకుని మంత్లీ తీసుకుంటుందంట. అయ్యో అని అంటే ఎలా అంటే కమెంట్ వచ్చింది కదండి ఇప్పుడు ఏమి ఇవ్వలేదు సో మళ్ళీ తర్వాత కొంచెం పైన తర్వాత డిలీట్ చేస్తారు మరి వీడియో చేస్తాను అనుకుందా ఏమనుకున్నా కమెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసా సో అనమాట సో అలా పెట్టిన తర్వాత నాకు కొంచెం అనిపించింది ఇదేంటి మా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి నాకు ఎంత వస్తుంది తిప్పుకుంటే రూపాయలు కూడా రాదు మంత్కి మళ్ళీ యూట్యూబ్ గురించి కూడా నాకు తెలుసు. యూట్యూబ్ కి ఎన్ని వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది వచ్చే వ్యూస్ కి మనకి ఇచ్చే మన వీడియో సగం సగం చేసి కామెంట్లు పెట్టేదానికి మనకి ఎప్పుడు వచ్చేస్తాయి మరి అది అదే అంటున్నాను. మనం ఏంటి కంటెంట్ దొరికింది ఆ నెంబర్ దొరికిందని డైరెక్ట్ కాల్ చేస్తారు ఏం పట్టించుకోరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతారు తర్వాత ఏం పట్టించుకోరు అవునా కదా మరి ఇంకేముందో మళ్ళీ నన్ను ఏదో నాకు చేసినట్టు నాకు ఏదో చేసినట్టు ఏదో ప్రాసెస్ చెప్తా ఉంటారు అదే సో ఇదన్నైతే నేను ఇంత రిస్క్ తీసుకొని మీకు చెప్పడమైనా కనీసం దీని వల్లనైనా ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నా లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా ఇటువంటి మార్కెటింగ్స్ లో ఇరుక్కోకూడదు. ఒకవేళ నేను జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి వాళ్ళ మీదే కాదు వాళ్ళ చేసుకోగలను అని ఒక కాన్ఫిడెన్సే కాదు ఓపిక కూడా ఉండాలి. చాలా ఓపిక ఉండాలి ఇందులో ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 30,000 కాకుండా ఎక్స్ట్రాగా పే చేసుకుంటే కెపాబిలిటీ కూడా వాళ్ళకి ఉండాలి. సో అవన్నింటికి మేము ఓకే అనుకుంటే ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. సో అదన్నా మీరు ఈ ఫారెవర్లో చేసిన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు మంచిగా. అవునవును యాక్చువల్ గా నేను వేరే ఇంకా నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోదలుచుకోలేదన్నా. నేను వాళ్ళు ఏ సోషల్ మీడియా అయితే యూజ్ చేసుకుని ఇవంతా కూడా చేస్తున్నారు ఎంత ఫ్రాడ్ ఎంత స్కామ్స్ అనేవి చేస్తున్నారు అదే సోషల్ మీడియా ద్వారా ఇలాగ మీద అవేర్నెస్ తెచ్చే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని అనుకున్నాను అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి దాని విషయంలో. ఇది మా హస్బెండ్ కి తెలియకుండా నేను ఇంత రిస్క్ తీసుకుని చేస్తున్నాను ఎందుకంటే వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. ఈ విషయంలో మాత్రం నిజంగా మంచి డెసిషన్ తీసుకున్నట్టే ఎందుకంటే మీకు వేరే వాళ్ళు అవ్వకూడదు అని ఒక థాట్ బాగుంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ థింగ్ వాళ్ళ స్టెప్ ఏంటంటే జాబ్లెస్ పీపుల్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ వీళ్ళే మెయిన్ గా వీళ్ళే కవర్లు పట్టుకోరు లేదంటే బయట తిరిగేవాళ్ళు. అదే నువ్వు ఇచ్చింది ఏదో పోయి వాళ్ళు కడుక్కునే వాడికి వచ్చిగా మళ్ళీ ఇంకా బాగుంటుంది
మరి అలా ఆమె ఎందుకు ఇస్తారన్న మరి వాడు 30K పెట్టుకుని రాలేడు కదా వాడు 30K పెట్టుకుని రాలేడు కదా అదే నేను ఎలాగో వాడు సక్సెస్ అవుతాడు కాబట్టి నువ్వే ఇవ్వచ్చు కదా ఒక ఫ్రెండ్ చెప్పి సక్సెస్ అవుతాడేమో చూద్దాం. ఆబ్వియస్లీ కదా ఆపర్చునిటీ ఇప్పుడు అందరికి జాబ్ లెస్ అంటే జాబ్ పీపుల్ అంటే అది ఏదో కొంచెమైనా పర్లేదు. బట్ అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పూర్ పీపుల్స్. మీరందరూ మిడిల్ క్లాస్ ఎలా అయినా బతికేస్తారు. బట్ పూర్ పీపుల్ ఇంకా దారుణం కదా ఆపర్చునిటీ కదా. ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడుగుతారా అని అనుకున్నాను. ఒక పర్సన్ అడిగారు అన్నా మీరు బాగుంది మా చుట్టూ చాలా మంది రూరల్ ఏరియాస్ ఉన్నారు వాళ్ళకి చెప్తాం అనుకున్నాను ఏ చుట్టూ అవును మీరు చెప్పేది 100% కరెక్టే. నేను ఎలాగో తెలుసా నా రిలేటివ్ ఒక ఆమె జాయిన్ అవుతానండి. చెప్పాలంటే ఆవిడ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంది. చాలా అంటే ఇంక మొత్తం ఆవిడ ఇల్లు కూడా తాకట్లో ఉందన్నమాట. సో నేను జాయిన్ అవుతాను నాకు రిలేటివ్స్ అవుతారు నేను జాయిన్ అవుతాను ఇందులో నీకు అంటే నా స్టేట్మెంట్ చూసిన శాలరీ స్లిప్ నీకు వచ్చింది కదా నేను జాయిన్ అవుతాను ఎంత కష్టమైనా పర్లేదు నేను చేస్తాను అని. కష్టానికి కాదు ఇక్కడ డబ్బు ఉండాలి. నువ్వు 30,000 పెట్టుకుని రావాలి లేదు అంటే కనీసం 6,000 నువ్వు పెట్టుకుని రావాలి. ఇందులో వచ్చిన తర్వాత నీకు కాంటాక్ట్స్ రావాలంటే ప్రమోషన్స్ పెట్టించాలి. ప్రమోషన్స్ పెట్టించిన తర్వాత నేను గ్యారెంటీ ఇవ్వలేను వాళ్ళు వస్తారో రారో అని. ఇన్ని లోతు ఉంటది ఇంత లోతు ఉంటది ఇది అనేసి చెప్పాను అనమాట. నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా దగ్గర జాయిన్ అయితే నాకు కమిషన్ వచ్చేస్తుంది నేను కాదని అంటలేదు. కానీ ఏంటంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత అనవసరంగా నేను ఇన్ని అప్పుల్లో ఉన్నాను ఇంకా ఒక అప్పు చేసి ఇలాంటి దాంట్లో జాయిన్ అవ్వాలని నువ్వు అనుకుంటావు కదా సో అందుకని వద్దు అని చెప్పాను అనమాట నేను. ఆ విధంగా విని నేను జాయిన్ అవ్వలేదు. నాకు నేనే జాయిన్ అవ్వలేదు జాయిన్ అవుతానన్నా కూడా. ఎందుకన్నా రేపు పొద్దున్న మొక్కలు చూసుకోలేం కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాబట్టి ఇలా అంటున్నారు. అదే బయట వాళ్ళు తిరిగితే మరి బాధ కదా అండి. నేను బయట వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు మా చుట్టాలు ఒకటి బయట ఒకటి అనే మా చుట్టాలు ఒకట కాదు తర్వాత బయట కనపడినప్పుడైనా మీ ఫోటో పెట్టి ఇగో నేను ఇలా చేయాను నేను ఇలా చేస్తాను అంటే నీకు ఎప్పుడైనా బయట కనపడినప్పుడు నేను అడిగితే నీకు ఎలా ఉంటుంది అందరూ కదా. ఇంకొకటి తెలుసా మీకు నేను ఇందులో ఎప్పుడైతే ఫ్రాడ్ జరుగుతున్నట్టుందని నేను గమనించాను అప్పటి నుంచి కూడా నాకు వచ్చే కాంటాక్ట్ వేటిని కూడా ఇందులో మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ ఫరెవర్ గురించి కానీ ఏమి చెప్పలేదన్నమాట. వాళ్ళు క్లియర్ గా చెప్పేసేదాన్ని ఫరెవర్ అంటే ఇలా మార్కెటింగ్ ఉంటది జాయినింగ్ సిస్టమ్ ఉంటది మీరు ఓకే కానీ జెన్యూన్ ప్లాట్ఫామ్ అండి మీకు ఓకే అనేసి అనుకుంటే మాత్రమే మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వని చూడండి అని చెప్పేదాన్ని. ఎందుకు వాళ్ళు జాయిన్ అవుతారో లేదో తెలియదు. ఒకవేళ జాయిన్ అయినా వాళ్ళు సఫర్ అవుతారు నా మూలంగా. సో అదన్నా సరే అండి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలా మంది యూజ్ అవుతుంది. అంటే యూజ్ అవుతుంది అంటే ఎంత రీచ్ వెళ్తే అంత యూజ్ ఉంటుంది. అదే ఉన్న వాళ్ళే చూస్తే వేస్ట్. ఎన్ని వీడియో కాబట్టి చూస్తే అది చూస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది చూడకపోతే అది వాళ్ళ కర్మ. మనం ఇవ్వాల్సింది మనం ఇచ్చాం. సో వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు దాని అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా మీరైతే మాత్రం వీడియోస్ చాలా బాగా చేస్తున్నారన్న. యాక్చువల్ గా నా మైండ్ వైజ్ ఏది ఉందో మీరు అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కానీ జనానికి ఇలా ప్రాక్టికల్ గా చెప్తే ఎక్కవన్నా మోటివేషన్ గా చెప్పాలి. అంత ఎత్తుని చూపించాలి ఆకాశం అంత ఎత్తుని చూపించాలి ఏమన్నా జనానికి ప్రాక్టికల్ గా చెప్తే ఎంత మోటివేషన్ చూపించినా కూడా ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికైనా ఇక్కడికి రావాలి. అంతే ఇక్కడికి రావాలి. ఏదైనా ప్రాబ్లం అవుతే ఏదైనా ఇదైతే యూట్యూబ్ కే రావాలి సెర్చ్ చేసుకోవాలి. అప్పుడు ఎవరో ఒక వీడియో దొరికిద్ది దాన్ని చూస్తాడు. అన్ని వీడియోలు కొంచెం ఏదైనా గడిపి అనిపించినా మన వీడియో ఎప్పుడు ఒకసారి క్లిక్ చేయాలనిపిస్తే క్లిక్ చేస్తాడు. అప్పుడైనా వాళ్ళకి యూజ్ అవచ్చు కదా. అన్ని పెడుతున్నా యూజ్ చేస్తున్నా ఎప్పుడు వాళ్ళు చూసుకొని ఏదో మళ్ళీ రీచ్ అవుతుంది అది. సో వీడియో చేయడానికి కారణం ఏంటంటే 10 మందికి యూజ్ అవుతుందని మాత్రమే తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో అయితే మన ఈ వీడియో చేయలేదు. మనకు కూడా ఐడియా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మేనేజర్ లో ఎవరైతే ఉన్నారో స్కామ్స్ చేస్తున్న మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మీరు బయట పెట్టాలి.
వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఇవన్నీ బయట పెట్టాలంటే అందులో నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేది ఏమి ఉండదు. ఉంటే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు, విజయవాడలో ఉంటారు, అండ్ గుంటూరులో కూడా తెలిసిన చాలా మంది ఉన్నారు, అండ్ వాళ్ళతో మనం ఎలా చేయొచ్చు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు అనుకోండి, ఓకే, అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళు చెప్పారు అనుకోండి, సో అది మనకి ఏమైనా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, కొంతమంది ఉన్నాయి, బట్ బయట ఎందుకు ఇట్లా సస్పెండ్ ఇంకా ఇవ్వాలి, మన ఛానల్ ఇంకా గ్రోత్ అవుతాయి. సో చూస్తే అప్పుడు తీస్తే కొంచెం బాగుంటుంది, ఎక్కువ చూపిస్తుంది. అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఒకేసారి ఇవ్వడం, ఇచ్చినా కూడా అది యూజ్ చేసుకోవాల్సి లేదా ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలియదు. మీ ఛానల్ గ్రోత్ అయిన తర్వాత అలాంటి వాళ్ళని బయట పెట్టినా కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు గ్రోత్ ఒక వీడియో చేసా, కోకోకోలా సారీ ఢిల్లీలో ఒకటి రేప్ కేసు మీద చేశాను కదా. అప్పుడు నేను 3 సార్లు అప్లోడ్ చేసా వీడియో, ఒక 3 times కాపీరైట్స్ వచ్చినాయి. 3 times అప్పుడు ఛానల్ కొంచెం వ్యూస్ గ్రోత్ తగ్గింది, ఎందుకు కాపీరైట్స్ వచ్చాయి కాబట్టి. 3 సార్లు కాపీరైట్స్ ఎందుకు వచ్చింది అంటే 3 సార్లు డిలీట్ చేసా వీడియో. అది 3 సార్లు డిలీట్ చేసేసి, ఎందుకంటే కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే అందులో మనం సాంగ్ యాడ్ చేసాం, ఎందుకంటే దానికి సింక్ ఏదో పెడదామని చెప్పి. సో అక్కడ తర్వాత నార్మల్ వీడియో లాగా పెట్టేస్తే ఓకే, మనకి అదే సేఫ్. అదనమాట. ఇవన్నీ కూడా నాకు ప్రౌడ్ అని అనిపించండి. మేబీ అందరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. ఓకే, బాగా చేస్తున్నారు బ్రదర్ మీరు. ఓకే, ఇలానే వర్క్ చేయండి, ఇలానే మంచి మంచి వీడియోస్ పెట్టండి మీరు. ఆఫ్ కోర్స్ కన్ఫర్మ్ గా మనం ఇచ్చినంత ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటి రిటర్న్ ప్రాబ్లమ్స్ లో రిటర్న్ దాంట్లో ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఉంటే చెప్పండి. సో కొంచెం ఫీ తీసుకోవాలని చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదండి. ఇంతకు ముందు నేను ఫ్రీగా చేశాను, అందరికి చేయించాను. సో గైస్ చూసారు కదా వీడియో మొత్తం. సో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఏంటి ఎలా అనేది. సో ఐ థింక్ సో మీకు క్లారిటీ ఇంకా రాలేదంటే ఇంకా మనం కూడా ఏం చేయలేము. సో ఇఫ్ మీకు క్లారిటీ వస్తే ఇట్స్ ఓకే. సో ఏ ప్రాసెస్ కోసమైనా ఏదైనా సరే మీకు నేను ఎప్పుడు సహాయపడతాను. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే మనకి ఇంత దాకా తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.